ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. నీట్ సరిగా రాలేదని బాధపడుతున్నారా? ఇండియాలో సీట్ వస్తుందో రాదో అని దిగులు చెందుతున్నారా? డాక్టర్ కావాలనే ఎయిమ్ మీకుందా? ఎలాగైనా మంచి డాక్టర్ కావాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసం మీకుంటే మీ కల మేం నెరవేరుస్తామంటున్నారు కెరీ మెడికల్ ఎడ్యుకేషన్ సంస్థ ఎండి కనకాచారి గారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లో విందాం. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. సో అసలు ఈ కెరీ మెడికల్ ఎడ్యుకేషన్ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఓకే అండి, 2014లో మా బాబు బైపీసీ సెకండ్ ఇయర్ నారాయణ కాలేజీలో అయిపోయింది. అప్పుడు 919 మార్కులు వచ్చినాయి. 1000కి 9000 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి 100 మంది క్యాంపస్లో 70 మందికి మెడికల్ సీట్లు వస్తే 30 మందిలో మా వాడు ఒకటి ఉన్నాడు. అందులో ఒక్క మార్కుతోనే మా వానికి మిస్ అయిపోయింది మెడిసిన్. సో డిసప్పాయింట్ అయ్యి బాగా మెడిసిన్ ఎట్లాగో చేయాలి, నేను చేస్తే మెడిసిన్ చేస్తా, ఇంకేం చేయను అని మొండిపాటు పట్టుకొని కూర్చుంటే ఇక్కడ రాదనేది కన్ఫర్మ్ అయిన తర్వాత నాకున్న ఆప్షన్లో యాజ్ ఏ పేరెంట్గా నేను సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి, సరే ఇండియాలో ఎట్లాగో సీట్ రాదు, ఇక్కడ మనం కొట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫారిన్ ఎడ్యుకేషన్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేసి సిటీలో ఉన్నటువంటి అన్ని ఫారిన్ కన్సల్టెన్సీలు తిరిగాను. తిరిగి ఏ కంట్రీ అయితే బెస్ట్ అనే దాని మీద ఒక 3 అంశాలపై కాన్సన్ట్రేషన్ చేసి ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ చేయాలి. నేను ఫిలిప్పీన్స్లో మా బాబుని చేర్పించడానికి ప్రధానంగా నాకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి అంశాలు 3. ఒకటి, అక్కడ 96% ఆఫ్ ది పీపుల్ దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ఫస్ట్ మనిషి ఇక్కడి నుంచి అక్కడ పోతున్నాడు, అక్కడ సర్వే కావాలంటే ఎవరితోనైనా ఎక్కడైనా మాట్లాడడానికి ఫస్ట్ ఒక లింక్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. అక్కడ ఫిలిప్పీన్స్లో 96% ఆఫ్ ది పీపుల్ దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. సెకండ్ ఆప్షన్లో అక్కడ వెదర్ చూస్తే ఇండియన్ వెదర్కు సిమిలర్గా ఉంటుంది. 19 degrees టెంపరేచర్ నుంచి 39 degrees టెంపరేచర్ వరకు ఉంటుంది. సో ఇండియన్ వెదర్కి అక్కడ వెదర్కి సరిపోయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, ఇండియన్ వెదర్కి అక్కడ వెదర్కి సరిపోయింది. ఇంకా మెడికల్ స్టూడెంట్కి కావాల్సింది డిసీజ్ ప్యాటర్న్. ఇండియన్ డిసీజ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో ఫిలిప్పీన్స్లో డిసీజ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. సో ఇండియాలో వచ్చేటువంటి జబ్బుల మీద అక్కడ ఫిలిప్పీన్స్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ 3 ప్రధాన కారణాలతో మా అబ్బాయిని ఫిలిప్పీన్స్లో చేర్పించి నేను కెనీ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. ఫ్రెంచ్లో కెనీ అంటే కెనీ అనేది ఫ్రెంచ్ వర్డ్, ఫ్రెంచ్లో కెనీ అంటే హానెస్ట్. సో ఈ వర్డ్ నాకు బాగా నచ్చి అదే పేరు పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులను ఫిలిప్పీన్స్కి పంపిస్తున్నాం. ఓకే, హన్మకొండ నుంచి ఒక కాల్ ఉన్నారు. భూపాల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇక్కడ కనకాచారి గారు ఉన్నారు, ఎండి. సో మీకు ఎంబీబీఎస్ సంబంధించిన రిలేటెడ్ డౌట్స్ ఉంటే అడగచ్చు. అవునండి, మా పాప ఉందండి, మా పాప గురించి మాట్లాడదాం ఫోన్ చేశానండి. మాట్లాడండి. నమస్కారం అండి చారి గారు. నమస్తే అండి భూపాల్ రెడ్డి గారు, చెప్పండి. సార్ మీ అన్న కొంచెం మాట్లాడుతున్నాండి సార్. మీరు బాగా మాకు సుపరిచితులు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటంటే మా పాప గురించి ఫోన్ చేశామండి. మా పాపను ఫిలిప్పీన్స్ పంపిద్దామని ఆలోచించానండి. ఓకే అండి. అక్కడ మాకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్న అనుమానంతో మీతో ఫోన్ చేశామండి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు పంపిస్తున్నారు, పిల్లలకు సెక్యూరిటీ బాగుందండి, బయట టాక్ బాగుందండి. ఓకే, మరి మాకు ఆ భయంతో మీతో మళ్ళీ కన్సల్ట్ చేసి మా పాపను పంపిద్దామని ఆలోచన ఉందండి. ఓకే అండి. అమ్మాయిల విషయానికి వస్తే ఫిలిప్పీన్స్లో చాలా సేఫెస్ట్ కంట్రీ అండి. ఎక్కువ మంది క్లాస్లో అమ్మాయిలే ఉంటారు. అక్కడ ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ టోటల్గా. అది సెక్యూరిటీ పరంగా 8 o'clock తర్వాత పిల్లల్ని ఎవరిని బయటికి పంపారు. తర్వాత పేరెంట్ కన్సెంట్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వరండి. మాకు ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి కాలేజీల్లో సపరేట్ బాయ్స్ హాస్టల్స్, సపరేట్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్కు సపరేట్ కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తుంటారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. రేపు నేను వరంగల్కి వస్తున్నానండి, అక్కడ మీరు కలిస్తే మీకు మన ఆఫీస్ ఉంది వరంగల్లో, లైఫ్ లైన్ హాస్పిటల్ దగ్గర. అక్కడ మీరు కలిస్తే నేను మీకు పూర్తిగా అన్ని విషయాలు క్లియర్గా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతానండి. ఓకే సార్, అంటే ఇంకా ఏం కాలేజెస్ డీల్ చేస్తున్నారు? ఓన్లీ ఎంబీబీఎస్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? వీటి ప్రత్యేకతలు ఏంటి? ఓకే అండి, ఫిలిప్పీన్స్లో మేము 3 ప్రధానమైనటువంటి కళాశాలలు టాప్ 5లో ఉన్నాయి, టాప్ 9thలో, టాప్ 10thలో ఉన్నట్టు. ఒకటి ఫస్ట్ మెట్రోపాలిటన్ సిటీ ఫిలిప్పీన్స్లో మనీలా, అది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్. దాంట్లో ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అనేది టాప్ 5లో ఉంటుంది. ఇక్కడ క్రీమ్ పిల్లలు ఉంటారు, అన్ని దేశాల పిల్లలు బాగా చదువుతుంటారు. సెకండ్ వన్ వచ్చేసి పర్పెచువల్ కాలేజీ, ఇది మనీలా క్యాపిటల్ సిటీలో ఉంటుంది, కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఈ పర్పెచువల్ కాలేజీలో మా అబ్బాయి చదువుతుందండి, ఇప్పుడు 3rd year. ఆల్రెడీ మెడిసిన్ అయిపోయి 1st year MD అయిపోయింది, 2nd year MD కూడా ఇప్పుడు చదువుతున్నాడు.
సో సక్సెస్ఫుల్గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయిపోయి ఇప్పుడు 3rd ఇయర్ కూడా బ్రహ్మాండంగా చదువుతున్నాడు. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అట్లనే ఇది టౌన్లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి కాలేజీలు. ఇంకా కొంచెం సబర్బన్లోకి వస్తే డవావో కాలేజ్ ఉంది. అది సబర్బన్ కోరుకునే వాళ్ళకి బెస్ట్ కాలేజీ. ఈ 3 కాలేజీలు ఫిలిప్పీన్స్లో మెయిన్ డీల్ చేస్తున్నటువంటి ఈ 3 కాలేజీలకు పూర్తిగా ఆథరైజేషన్ కలిగి ఉన్నాం. ఈ 3 కాలేజీల్లో మా సొంత హాస్టల్సే ఉన్నాయి, గర్ల్స్కి బాయ్స్కి సపరేటు. ఈ 3 కాలేజీలకి సంబంధించి ఈ అడ్మిషన్ పొందాలనుకునే వాళ్ళు దిల్సుఖ్నగర్లో మా ఆఫీస్లో కానీ ఇంకా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మా ఆఫీసులు ఉన్నాయి, అక్కడ సంప్రదించి మీరు అడ్మిషన్ పొందవచ్చు. అట్లాగే వీటితో పాటు అమెరికాను ఇష్టపడే వాళ్ళు, అమెరికాలో సెటిల్ కావాలి డాక్టర్ వృత్తితో అనుకునే వాళ్ళు కరేబియన్ ఐలాండ్లో ఉన్నటువంటి సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ ఇస్తున్నాం. అక్కడ కంప్లీట్గా ఆ కోర్సు 5 ఇయర్స్ కాదు 4 ఇయర్సే ఉంటుంది, ప్రీ మెడిసిన్ ఉండదు. ఫిలిప్పీన్స్లో అయితే ప్రీ మెడిసిన్ ఉంటుంది, 1 ఇయర్ ప్రీ మెడిసిన్, తర్వాత రిమైనింగ్ 4 ఇయర్స్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటాం. అంటే వరల్డ్ వైడ్గా చూస్తే మొత్తానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒకటి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రెండోది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఫాలో అయితే ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో డిగ్రీ కంప్లీట్ అయినాక పీజీ చేయాలంటే ప్రపంచంలో ఓన్లీ ప్రపంచం గుర్తించదగిన దేశాలు 5. అక్కడ ఎక్కువ యూఎస్ నుంచి యూఎస్ సిలబస్లో చదివినటువంటి వాళ్ళకే ఎక్కువగా ఆ 5 కంట్రీస్లో పీజీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో డిగ్రీ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేసినటువంటి వ్యక్తికే మాత్రమే వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చదివిన వాళ్ళే ఎక్కువగా పీజీ ఫారిన్ కంట్రీస్లో 5 మేజర్ కంట్రీస్లో చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎన్నుకోవడమే బెస్ట్. సో యూఎస్లో సెటిల్ కావాలి బ్రహ్మాండంగా అనుకునే వాళ్ళకి కరేబియన్ ఐలాండ్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ అనేది రెండోది. ఈ 2 కాలేజీలలో మనం పూర్తిగా ఆథరైజేషన్ కలిగి లాస్ట్ ఇయర్ నుంచి మన పిల్లల్ని పంపిస్తున్నాం. అక్కడ తెలుగు పిల్లలు చాలామంది ఉన్నారు. ప్రతి ఫిలిప్పీన్స్లో కానీ సెంట్రల్ అమెరికా కానీ ప్రతి కాలేజీలో సుమారుగా 500 మంది వరకు తెలుగు పిల్లలు మన వాళ్ళు ఉంటారు. మనీ హాస్టల్స్ ఉంటాయి, ఫుడ్ అన్నీ మనయే దొరుకుతున్నాయండి. హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. ఇక్కడ కెనీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎండి ఉన్నారు, మాట్లాడండి ఏమైనా డౌట్స్ ఉంటే. నమస్తే మేడం. హలో. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. మాకు మా బాబు నీట్ రాశాడు. ఓకే. అయితే 451 మార్క్స్ వచ్చాయండి. ఇక్కడ సీట్ వస్తుందా, బయట చదివియాలా అన్న డౌట్ లో ఉన్నామండి. 461 మార్క్స్కి ఇక్కడ కంపల్సరీ సీట్ వస్తుందండి, మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ఓకే. సో అంటే ఎన్నో దేశాలు ప్రపంచంలో ఎంబీబీఎస్ని ఆఫర్ చేస్తున్నాయి. అంటే మీరు ప్రత్యేకంగా ఫిలిప్పీన్స్ అండ్ సెంట్రల్ అమెరికాలోనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ దేశాల ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు ఇంతకుముందే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే 3 కారణాలు. ఒకటి వాతావరణం, 2 ఎడ్యుకేషన్ స్టాండర్డ్లోకి వస్తే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఒకటి చెప్పాం, తర్వాత ఇప్పుడు డిసీజ్ ప్యాటర్న్ సేమ్. ఈ 3 కారణాల వల్ల మాత్రమే మనం ఫిలిప్పీన్స్ అనుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి కాలేజీలకు వస్తే అక్కడ కాలేజీలు వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, ప్రతి కాలేజీకి ఆటోమేటిక్గా హాస్పిటల్ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే థియరీతో పాటు ప్రాక్టికల్ చేసుకోవడానికి పిల్లలకు అనుకూలమైనటువంటి వాతావరణం. పేషెంట్స్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి పేషెంట్కి డాక్టర్కి మధ్య ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్ చెప్పేటువంటి బాధలు డాక్టర్కి అర్థమయ్యాయి, డాక్టర్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్తో పేషెంట్ సజావుగా ట్రీట్మెంట్ పొందగలుగుతాడు. సో ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లాంగ్వేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత డిసీజ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఇండియన్స్ డిసీజ్ ప్యాటర్న్కు అక్కడ డిసీజ్ ప్యాటర్న్కు వేరియేషన్ ఏం లేదు. అక్కడ 19 డిగ్రీస్ నుంచి 39 డిగ్రీస్ మ్యాక్సిమం టెంపరేచరు, సేమ్ వైజాగ్ లాగా ఐలాండ్ ఉంటుంది కాబట్టి పిల్లలకి వెదర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లం లేదు. సేమ్ డిసీజ్ ప్యాటర్న్ మీద ప్రాక్టికల్ చేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చినాక ఎంసీఏ ఎగ్జామ్ కూడా రాయడానికి వెరీ ఈజీగా ఉంటుంది. మనం డిసిఎస్ మీద ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రధానమైన కారణాలతో మనం ఫిలిప్పీన్స్ ఎన్నుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఇందంటే చెప్పినట్టు కరేబియన్ ఐలాండ్కి వచ్చేస్తే అక్కడ యూఎస్లో సెటిల్ కావాలి బ్రహ్మాండంగా అనుకునే వాళ్ళు మాత్రమే అటు పోవాలి. అటు 4 ఇయర్సే, కాకపోతే ఫిలిప్పీన్స్ కంటే ఇంకొక 10 లక్షలు ఎక్కువ అవుతాయి ఖర్చు. ఓకే. కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, రఘు గారు. గుడ్ ఈవినింగ్ అండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మా పాపకు 424 మార్క్స్ వచ్చాయి సార్. 63,000 వచ్చేది ఓవరాల్ ర్యాంకు. మనకు లోకల్లో మన తెలంగాణలో ఛాన్సెస్ ఉన్నాయా సార్ సీట్ రావడానికి? 423 అంటే తెలంగాణలో వస్తుందండి, ప్రాబ్లం లేదు. ఓసీ ఉందా, రిజర్వేషన్ ఉందా? సార్ రిజర్వేషన్ ఏముందండి? బీసీబీ సార్. బీసీబీ వస్తుందండి, తెలంగాణలో వస్తుందండి. ఓకే. ఇంకా జర్నీ డీటెయిల్స్ గురించి చెప్పండి, ఎందుకంటే పేరెంట్స్ కూడా విజిట్ చేయాలనుకుంటారు. సో మరి అందులో ఇబ్బందులు ఏమి ఉండవంటారా, ఎలా? ఇప్పుడు జర్నీ డీటెయిల్స్కి వస్తే ఫిలిప్పీన్స్కి 7.5 అవర్స్ ఫ్లైట్ జర్నీ అండి.
35,000 to 40,000 వరకు అప్ అండ్ డౌన్ పడుతుంది మ్యాక్సిమం. అంటే ఒక 1 వీక్ ముందు కానీ 1 మంత్ ముందు కానీ అట్లా బుక్ చేస్తే. కరేబియన్ ఐలాండ్లో ఉన్నటువంటి సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీకి వస్తే 32 hours ఫ్లైట్ జర్నీ, అది 1.5 lakh ఓన్లీ అప్ టికెట్. లెంతీ ప్రాసెస్, కానీ షార్ట్ పీరియడ్లో అక్కడ 4 yearsలోనే కంప్లీట్ అవుతుంది. ప్రీ మెడిసిన్ అనేది ఉండదు. ఫిలిప్పీన్స్లో ప్రీ మెడిసిన్ ఉంటుంది కాబట్టి 5 years పడుతుంది, ఇంకా 2 months ఎక్స్ట్రానే పడుతుంది. సో ఇక్కడ జర్నీ డీటెయిల్స్కి వస్తే పేరెంట్స్ ఎప్పుడైనా విజిట్ చేయాలి, లేదా బిఫోర్ జాయినింగ్ దట్ పేరెంట్స్ విజిట్ చేయాలన్నా కూడా వాళ్ళ యొక్క పాస్పోర్ట్ను మా ఆఫీస్కి అందజేస్తే మేము వీసాకు సంబంధించిన ఏర్పాటు చేసి వాళ్ళ జర్నీ డీటెయిల్స్ అని ఇచ్చేసి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి అక్కడ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాం. పేరెంట్స్ వాళ్ళకు నచ్చితేనే జాయిన్ కావచ్చు, లేకపోతే అవసరమే ఉండదు. ఓకే, అంటే జనరల్గా మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఫీజ్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. సో మీ సంస్థలో ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, లోన్స్ ఫెసిలిటీస్ ఉందా, ఎలా? ఫీజులు అనేవి కాలేజే డిక్లేర్ చేస్తుంది, మా సంస్థ మీ సంస్థ అనలేదు. అక్కడ డిక్లేర్ చేసిన వాటిని కొంతమంది మ్యానిపులేట్ చేసి 2nd year 3rd year 4th yearలో తక్కువ చేసి చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇయర్ ఒకటి మాత్రమే మన చేతిలో ఉంటుంది. పిల్లవాడు అక్కడ పోయినాక ప్రతి కాలేజీలో అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తారు. అది కాలేజీకే 2nd year అన్వర్డ్స్ కట్టుకోవాలి. సుమారుగా ఇప్పుడు మా దగ్గర నుంచి వస్తే పర్పెచువల్ కాలేజ్ కానీ, ఎమ్మెల్యే కాలేజ్ కానీ, డవో కాలేజ్ కానీ 19 లక్షల నుంచి 21 లక్షల వరకు కాలేజీ ఫీజులు మాత్రం ఉంటాయండి. ఆయా కాలేజీల గురించి అక్యురేట్గా చెప్పాలంటే ఆఫీస్కి వస్తే మీకు కంప్లీట్గా పిక్చర్ చూపించి అక్యురేట్గా ఫిగర్ ఇస్తారు. దీనికి బియాండ్ దిస్ ప్రతి నెల 10,000 ఫిలిప్పీన్స్ మనీ పీసోస్, అంటే ఇండియన్ మనీ 14,000 వరకు అవుతుంది హాస్టల్కి. ప్రతి రూమ్లో 4 ఉంటారు. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఒక ఏసీ ఉంటుంది, కంపల్సరీ ఏసీ రూమ్సే. ఈ 10,000 పీసెస్ను అక్కడ ఎవ్రీ మంత్ 10th లోపల కట్టుకోవాలి. ఇది అగెనెస్ట్ ద ఫీజు కాలేజీ కట్టుకోవడం, హాస్టల్ ఫీజు హాస్టల్ కట్టుకోవడం. తర్వాత ఈ ఫిలిప్పీన్స్లో ఈ 3 డవావో కానీ, పర్పెచువల్ కానీ, ఎమిలో కానీ. తర్వాత కరేబియన్ ఐలాండ్కి వస్తే సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీలో 40 lakhs వరకు అవుతుందండి. 40+ lakhs ప్లస్ సేమ్ 20,000 వరకు ఇండియన్ రూపీస్ మనీ పర్ హాస్టల్ అవుతుంది. అది 2 years అక్కడ కంప్లీట్గా థియరీ, ఇంకా రిమైనింగ్ 2 years కంప్లీట్గా ప్రాక్టికల్స్. థియరీ వరకు సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ప్రాక్టికల్ విషయానికి వస్తే మెక్సికోలో కానీ, న్యూయార్క్లో కానీ, లండన్లో కానీ, లాస్ట్కు నేపాల్లో కానీ చదువుకోవచ్చు. అంటే ప్రాక్టికల్ చేసుకోవచ్చు. నేపాల్లో వాళ్ళకు సంబంధించిన అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. నేపాల్ పోవడానికి ఇండియా నుంచి ఖరగ్పూర్ నుంచి ట్రైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ చదువుకోవాలనుకుంటే అక్కడి వరకు వెళ్ళేందుకు 2 years అక్కడ చదువుకొని ఇంకా 2 years ఇక్కడ ప్రాక్టికల్ చేసుకొని ఇండియాలో సెటిల్ అయ్యాలనుకున్న వాళ్ళు నేపాల్ను ప్రాక్టికల్ చేయొచ్చు. లేదా యూఎస్లో పర్మనెంట్గా సెటిల్మెంట్ కావాలనుకున్నప్పుడు అక్కడ సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీలో యూఎస్ఎంఎల్ఈ సిలబస్ ఇన్క్లూడ్ అయి ఉన్నది కాబట్టి అక్కడి నుంచి కొట్టడం అనేది యూఎస్ఎంఎల్ఈ చాలా ఈజియెస్ట్ వే. దానికోసం అక్కడ అబ్రాడ్లో సెటిల్ కావాలనుకునే వాళ్ళు సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ బెటర్. ప్లస్ 40+ lakhs అవుతుంది. మీ బడ్జెట్ని బట్టి మీరు ఆలోచిస్తే ఫిలిప్పీన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ ఏదో ఒక చాయిస్ కింద మిమ్మల్ని ప్రిపేర్ చేసి మీకున్న అవకాశాలు మొత్తం చెప్పేసి, మీకున్న స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పేసి, కాలేజీ మీకున్న ఇచ్చినటువంటి మార్కులను బట్టి ఏ కాలేజీలో అయితే ఈ అబ్బాయి సెట్ అవుతాడో చూసి ఆ కాలేజీని సజెస్ట్ చేసి ఆ కాలేజీకి పంపించేస్తాం. స్టార్టింగ్ నుంచి పాస్పోర్ట్ దగ్గర నుంచి లాస్ట్కు సర్టిఫికేట్ అయిపోయి ఇంటికి చేరుకునేంత వరకు కూడా పూర్తి బాధ్యత మా సంస్థనే భరిస్తుందండి. దీనికి గాను మేము 1,50,000 రూపీస్ కన్సల్టెన్సీ ఛార్జెస్ చేస్తాం. దాంట్లో ఒక ఫ్లైట్ టికెట్, వీసా, రెడ్ రిబ్బన్ డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వీ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ థింగ్స్. ఓకే, ఇక మీకు ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్, ఎక్కడెక్కడ ఉన్నాయి? అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఎలా, ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా? ఓకే అండి, తెలంగాణ, ఆంధ్రలో మాకు 15 బ్రాంచులు ఉన్నాయండి మొత్తం, అన్ని మేజర్ సిటీలలో. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏ బ్రాంచ్కి వెళ్ళాలనుకున్నా హైదరాబాద్లో దిల్సునార్లో ఉన్నటువంటి మా మెయిన్ ఆఫీస్ నెంబర్కి, ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదిస్తే మీకు ఆ బ్రాంచ్ అడ్రస్లు డీటెయిల్స్ ఇస్తారు. లేదా కామన్గా హైదరాబాద్కి ఎక్కువ వస్తుంటారు, డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి వచ్చినా కూడా నో ప్రాబ్లం. ప్రతి బ్రాంచ్లో ఒక బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, 2 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు మీకు మొత్తం ప్రతి విషయాన్ని, కాలేజీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మీ మార్కులను బట్టి, మీ ర్యాంకులను బట్టి, మీ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ బట్టి, మీ మైండ్ సెటప్ను బట్టి మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. అన్ని విషయాలు, వాస్తవాలు మీకు అక్కడ నుండి లైవ్ చూపిస్తారు. పాత పేరెంట్స్తో మాట్లాడిపిస్తారు. అక్కడ కళాశాలలో ఉన్నటువంటి పిల్లలతో కూడా మాట్లాడిపిస్తారు. మీకు అది అన్ని విధాలుగా సాటిస్ఫై అయితే ఒక 10 మంది పేరెంట్స్తో కూడా మాట్లాడిపిస్తారు. అన్ని విధాలుగా సాటిస్ఫై అయిన తర్వాత మీరు చేర్పించాలనుకుంటే చేర్పించవచ్చు, లేదనుకుంటే మీ ఇష్టం. ఇది అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ ప్లస్ ఆధార్ కార్డు, పేరెంట్స్ యొక్క ఐడి ప్రూఫ్, ఈ 4 మీరు మెయిల్ ద్వారా పంపించేసి ఒక 1 lakh రూపీ డీడీ రూపంలో కెనీ మెడికల్ అబ్రాడ్కు పంపించేస్తే మేము 1 week లోపల ఈ అడ్మిషన్ ప్రాసెస్, ఎల్పీ అంటాం, లెటర్ ఆఫ్ ప్రొవిన్షియల్ అడ్మిషన్,
అంటే యూనివర్సిటీకి అమౌంట్ కట్టేసి ఇనిషియల్ అమౌంట్ కట్టేసి మీ పేరు మీద ఒక అడ్మిషన్ రిజిస్టర్ చేసి లెటర్ తెప్పిస్తాం. ఆ తర్వాత వీసాకి రెడ్ రిబన్ డాక్యుమెంటేషన్కి ప్రాసెస్ ఉంటుంది. ఢిల్లీ ప్రాసెస్ ఒకటి, చెన్నై ప్రాసెస్ ఒకటి. అంటే చెన్నైలో వీసా ఇస్తాం, అప్పుడు స్టూడెంట్ యొక్క ఫిజికల్ ప్రజెన్స్ కంపల్సరీ. ఆ వీసా అయిపోయిన తర్వాత 1 వీక్ లోపల ఈ విద్యార్థులందరినీ నేనే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఈ మొత్తం ప్రాసెస్కి 1.5 మంత్ పడుతుందండి. ఇప్పటికీ నీట్లో ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో దాదాపుగా అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి. ఇక రాదు అనుకునే వాళ్ళు ఆలస్యం చేయకుండా పాస్పోర్ట్ తొందరగా తీసేసి మా ఆఫీసులలో ఎక్కడైనా సంప్రదిస్తే మీకు అన్ని చోట్ల ప్రాపర్ గైడ్ చేసి పంపించడానికి అన్ని ఏర్పాటు చేస్తారు. బట్ బిఫోర్ గోయింగ్ టు ఫ్లైట్ మీరు కాలేజీ కట్టాల్సిన ఫస్ట్ ఇయర్ టోటల్ ఫీజు ఆఫీస్లో కానీ కాలేజీ కానీ మీరు కట్టచ్చు. అది కట్టిన తర్వాత మాత్రమే మిమ్మల్ని పంపించడం జరుగుతుందండి. ఓకే, తిరుపతి నుంచి ఇంకో కాల్ ఉన్నారు, భాస్కర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, అడగండి. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది సార్ మొత్తము ఈ 5 ఇయర్స్కి? సార్ కాలేజీని బట్టి ఫీజ్ స్ట్రక్చర్ ఉంది సార్. ఎమిలియో అగ్నాల్లో కాలేజ్ అయితే 20 to 21 lakhs ఫీజు అవుతుంది సార్. ప్లస్ 10 lakhs వరకు పర్ ఇయర్ 2 lakhs చేసుకోండి. ఎవ్రీ మంత్ 14,000 హాస్టల్ చొప్పున. ఒకసారి ఇయర్లో ఒకసారి అబ్బాయి ఇంటికి వచ్చిపోతాడండి. ఒక 40,000 వరకు ఫ్లైట్ ఛార్జెస్ అవుతాయి. అట్లా అన్నీ కలిపి యావరేజ్ చేస్తే 30 నుంచి 32 lakhs వరకు టోటల్ ఖర్చు వస్తుంది ఎమిలియో. అదే పర్పేచర్ అయితే ఒక 2 lakhs తక్కువ ఉంటుంది. ఇంకా డవో అయినా కూడా అదే 30 lakhs వరకు సుమారుగా అవుతుందండి. పాకెట్ మనీ అనేది ఒక్కొక్క అబ్బాయిలు అక్కడ ఎవ్రీ ఇయర్ ఒక బర్త్డే వస్తుంది కాబట్టి బర్త్డేకు 10,000 ఖర్చు పెట్టి బర్త్డే చేసుకునే వాళ్ళు ఉన్నారు. 50,000 ఖర్చు పెట్టేటువంటి పిల్లలు కూడా కొంతమంది ఉన్నారండి. అవన్నీ మేము వేయకుండా అవి పాకెట్ మనీ అకార్డింగ్ టు యువర్ చైల్డ్ చాయిస్, అది ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు అండి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ రేట్ ప్రకారం, ప్రజెంట్ డాలర్ రేట్ ప్రకారం వేసాం. ఈ ఎస్టిమేషన్ అనేది ఓన్లీ ప్యూర్లీ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్, 1 time ఫ్లైట్ ఛార్జెస్, ఎగ్జామ్ ఫీజ్, బుక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎక్సెప్ట్ పాకెట్ మనీ అండి. ఓకే, అలాగే ఇప్పుడు బయట కంట్రీస్ అంటే ఫుడ్ కొంచెం ఇబ్బంది పడతారు. సో మీరు ఎలాంటి అకామిడేషన్తో పాటు ఫుడ్ ఎలాంటి ప్రిఫర్ చేస్తున్నారు? సో ప్రతి క్యాంపస్లో ఇప్పుడు ఎమిలియో కాలేజ్ కానీ, పర్పెచువల్ కాలేజ్ కానీ, డవో కానీ మా ఓన్ హాస్టల్స్ ఉన్నాయండి. బాయ్స్కి గర్ల్స్కి. బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉన్నప్పుడు బాయ్స్కి గర్ల్స్ కలిపి ఒకటే చోట కిచెన్ పెట్టేసి, కిచెన్ అంటే చెఫ్స్ను మన ఇండియా నుంచి తీసుకుంటాం, మన తెలంగాణ ఆంధ్ర నుంచి చెఫ్స్ తీసుకుపోయి ఇండియన్ ఫుడ్నే సప్లై చేస్తున్నాం టోటల్గా. ఫుడ్ విషయానికి వస్తే కొంచెం ఫిలిప్పీన్స్లో కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే రైస్ కొంచెం దొడ్డుగా ఉంటుంది, మెతకగా ఉంటుంది. కూరగాయలు కంప్లీట్గా హైబ్రిడ్ మాత్రమే దొరుకుతాయి. నాన్ వెజిటేరియన్కు ఎలాంటి ఇబ్బంది లేదు. పుష్కలంగా వీక్లీ 3 times చికెన్ ఉంటుంది. వెజిటేరియన్ కూడా అట్ ద సేమ్ టైం దానికి సబ్స్టిట్యూట్గా అలాంటి ఫుడ్నే, అంటే ఏదైనా ఫ్రై ఒకటి ఇచ్చేస్తారు. పెరుగు, పాలు మాత్రం దొరకాయండి ఫిలిప్పీన్స్లో. దానికి బదులు కూల్ డ్రింక్స్ అవి తాగుతుంటారు. తర్వాత ఈ కార్పొరేట్ కళాశాలలో ఉన్నటువంటి హాస్టల్స్ అయిన వాళ్ళకి హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. దాని ప్రకారం వాళ్ళు హాస్టల్లో ఉన్న వాళ్ళైతే ఈజీగా అడ్జస్ట్ అవుతారు. కేవలం ఇంట్లో 2, 3, 4 కానీ వంట చేసేటువంటి ఫ్యామిలీస్లలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా అడ్జస్ట్మెంట్ కావడానికి ఒక 1 week 10 days టైం పడుతుంది. 6,000 kilometers ఇండియా నుంచి ఫిలిప్పీన్స్కి పోయి ఒక పట్టుదలతో మాత్రమే స్టూడెంట్ అక్కడికి వెళ్తాడు. అంటే నేను ఒక డాక్టర్ని కావాలి, ఈ లక్ష్యం ముందట ఈ ఫుడ్ అనేది చిన్న విషయాలు. ఫుడ్ కోసం, అకామిడేషన్ కోసం, దీనికోసం వాళ్ళు ఇంకా వెనుక చూపు చూడరు. సెకండ్ ఆలోచన రాదు. నాకు తెలిసి ఇప్పుడు పోయిన పిల్లలంతా లాస్ట్ 3 years నుంచి పోయిన వాళ్ళు, ఇప్పుడు పోయేది 4th year. నేను నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో ఒక బ్యాచ్ని తీసుకొని వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ అడ్మిషన్స్ అన్ని బ్రాంచుల్లో స్టార్ట్ అయిపోయాయి. 1 week బ్యాక్ నుంచే స్టార్ట్ అయిపోయాయి. అంటే నీట్ రిజల్ట్ వచ్చినాక ఇంకా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ మంత్ వరకు దాదాపుగా 100 మంది దాకా తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఆలోచించకుండా ఎక్కడైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు బ్రాంచ్లో సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పేస్తారు. దాని తర్వాత మీరు అడ్మిషన్ పోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, హైదరాబాద్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో మీ కన్సల్టెన్సీనే ప్రిఫర్ చేయడానికి ఉన్న మీ ప్రత్యేకతలు ఏంటి? ఓకే అండి, బేసికల్గా నేను ఒక పేరెంట్ను, మా అబ్బాయిని అక్కడ చదివిస్తున్నాం. మనమే అన్ని ఆథరైజేషన్ లెటర్స్ తీసుకున్నాం యూనివర్సిటీ నుంచి. మనమే ఓన్ హాస్టల్స్ సెటప్ చేసుకున్నాం. మనమే పిల్లల్ని తీసుకొస్తున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను అక్కడ సజావుగా ఉండడానికి ఏర్పాట్లు చూసుకుంటున్నాం. దాని తర్వాత పేరెంట్స్కి ఇప్పుడు పిల్లగాన్ని చాలా దూరం పంపించాము, ఎట్లా ఉన్నాడు అనేటువంటి దిగులు లేకుండా హాయిగా నిద్రపోగలగాలి. మావాడు బాగా చదువుకుంటున్నాడు, వాతావరణం బాగుంది, ఫుడ్ బాగుంది అని రోజు సాయంత్రం కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫోన్ చేసి డాడీ నాకు ఇది బాగలేదు, నాకు అది బాగలేదు అంటే ఆ పేరెంట్ ఆ రాత్రి పూట నిద్రపోడండి. యాజ్ ఏ పేరెంట్గా ఇవి నాకు ప్రాక్టికల్గా తెలుసు. అట్లనే పిల్లలు కూడా అక్కడ కొంతమంది ఏమవుతారంటే ఎక్కువ బాయ్స్ మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టీనేజ్ కాబట్టి అప్పటి నుంచి అప్పటివరకు ఇంటర్మీడియట్లో ఎక్కడ కూడా మనకు దాదాపుగా కో ఎడ్యుకేషన్ అనేది ఉండదు. కో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల
ఇక్కడ ఈ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ కాగానే కో ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. పిల్లగాడు ట్రాక్ తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా ట్రాక్ తప్పకుండా వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తాం. పిల్లలు ఎక్కువ డబ్బులు పేరెంట్స్ దగ్గర నుంచి గుంజడానికి ట్రై చేస్తారు. అంటే అక్కడ ఎవరిది మానిటరింగ్ ఉండదు. జనరల్గా పేరెంట్స్ పట్టించుకోరు మీన్స్ ఏం చేస్తున్నారు అంటే క్లాస్లో పోయినట్టు ఇంకేమో చేస్తాడు. తర్వాత అక్కడ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎలా ట్రాక్ తప్పకుండా పిల్లల్ని ప్రాపర్గా గైడ్ చేస్తూ మీ అబ్బాయికి ఇంత వేయండి, ఈ నెల ఇంత సరిపోతుంది, ఇలా ఎక్కువ తక్కువ వేస్తే ఇలా మిస్యూజ్ చేస్తారు అని పేరెంట్స్ కూడా ప్రాపర్గా గైడ్ చేస్తాం. సో పేరెంట్ ఎప్పుడైనా పోవాలనుకున్నప్పుడు ఆయనకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేస్తాం. పేరెంట్ ఇంకా ఏదైనా ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి నేను వెళ్తుంటా కాబట్టి పంపాలన్న ఏదైనా వస్తువులు అవి పంపాలని కూడా తీసుకెళ్తుంటాం. ఇంకా 3 monthsకి ఒకసారి కార్గో పార్సల్ కూడా ఏర్పాటు చేసేస్తాం. ఏ టైంలో అయినా పేరెంట్స్కి 24 hours మేము అందుబాటులో ఉంటాం. అన్ని విధాల సకల సేవలు చేసేస్తాం. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు మా అమ్మాయిని పంపించాను, మా అబ్బాయిని పంపించాను, అక్కడ ఏముందో ఏమవుతుందో అని ఎటువంటి ఇబ్బంది లేకుండా పేరెంట్ హాయిగా నిద్రపోయేటట్టు అన్ని విధాలుగా ఏర్పాటు చేసేసి స్టూడెంట్ కూడా అక్కడ ప్రాపర్ గైడ్ చేసి పోయినప్పుడల్లా ఎవడన్నా మిస్యూజ్ అవుతాడు అని అన్నప్పుడు వాడిని పిలిచి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి వాడిని సక్రమ మార్గాలు పెట్టడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసేస్తాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. శివ గారు నమస్తే అండి. హలో. అది అమెరికాలో, అది సెంట్రల్ అమెరికాలో చదవాలంటే టోటల్ ఫీజు ఎంత అవుతుందండి? ఓకే సార్, ఇది సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వచ్చేసి 4 years కోర్స్ అండి. కంప్లీట్గా 2 years థియరీ, కంప్లీట్గా 2 years ప్రాక్టికల్స్. ఫస్ట్ 2 years టోటల్గా థియరీ. ఇందులో యూఎస్ఎంఎల్ఈ సిలబస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నది. సో సెకండ్ 2 years ప్రాక్టికల్స్ మీరు మెక్సికోలో చేసుకోవచ్చు, యూఎస్ఏలో చేసుకోవచ్చు, న్యూయార్క్లో చేసుకోవచ్చు, నేపాల్లో చేసుకోవచ్చు. వీళ్ళకు కంప్లీట్గా అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయండి. తర్వాత ఇది కంప్లీట్గా 40 lakhs దాటుతుందండి. ఒక్కసారి పోయి రావాలి అంటే 3 lakhs ఓన్లీ పేరు. 32 hours to 32 hours అంటే 1.5 lakh అప్పు, 1.5 lakh డౌను. ఇయర్లో ఒకసారి రావచ్చు, 2 years తర్వాత ఒకసారి వచ్చి థియరీ అయిపోయినాక ప్రాక్టికల్స్ నేపాల్లో కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇండియా నుంచి మీరు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కలిపితే 40 lakhs ప్లస్ అవుతుంది. కాకపోతే ఫిలిప్పీన్స్తో పోలిస్తే 1 year సేవ్ అవుతుంది. ఫిలిప్పీన్స్లో అయితే 5 years, అక్కడ సెంట్రల్ అమెరికా అయితే 4 years. సెంట్రల్ అమెరికాలోనే ఇంకొకటి వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ ఉన్నది, అక్కడ 50 lakhs అవుతుందండి. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్స్ యూ హ్యావ్ టు చూస్ ద కాలేజ్, దెన్ వీ విల్ గివ్ యూ ప్రాపర్ గైడెన్స్ వెన్ యూ కమ్ టు ఆఫీస్. ఓకే, సో అకామిడేషన్ విషయంలో అన్నీ ప్రొవైడ్ చేసామని చెప్తున్నారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ కొంచెం గర్ల్స్ విషయంలో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఓకే అండి, ప్రతి కాలేజీకి గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంటుంది కాబట్టి గర్ల్స్ కేర్ టేకర్ ఉంటారు. ఆఫ్టర్ 8 పంపారు. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ఫిలిప్పీన్స్లో ఓన్లీ 5 working days, సోమవారం నుంచి శనివారం వరకు, శుక్రవారం వరకు, శనివారం ఆదివారం కంప్లీట్గా హాలిడేస్. ఈ హాలిడేస్లో పిల్లలకి లైబ్రరీ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు ఏమైనా వస్తే. ప్రీ మెడిసిన్లో పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సినంత అవసరం ఉండదు, కానీ మెడిసిన్కి వచ్చేసరికి వాళ్ళకు తిండి తినడానికి కూడా కొంతమందికి టైం ఉండదండి. కంప్లీట్గా ప్రాక్టికల్స్, థియరీ ఒక సెమిస్టర్, ఇంకో సెమిస్టర్ పాస్ అయితేనే ఇంకొక సెమిస్టర్లోకి వెళ్ళిపోతాడు అబ్బాయి. ఈ ఒక సెమిస్టర్ 6 months అవుతుంది. 6 months to 6 months, 1 week గ్యాప్. ఈ 6 monthsలో ఈ అబ్బాయి ఈ అన్ని సబ్జెక్టులు పాస్ అయితే మాత్రమే సెకండ్ ఇయర్లోకి ఎలిజిబిలిటీ. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్లోనైనా ఆ అబ్బాయి ఫెయిల్ అయితే ఆ అబ్బాయికి సెకండ్ సెమిస్టర్లో ఆ సబ్జెక్ట్ ఇవ్వరు. మళ్ళీ రిమీడియల్ ఎగ్జామ్, ఇండియాలో సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకోవాలి. అంటే వీడు 5 years కోర్సును 10 years దాకా కూడా కంప్లీట్ చేయలేడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు స్టూడెంట్? కంపల్సరీగా ఫస్ట్ సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులు నేను పాస్ కావాలి అనేది ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఓన్లీ మైండ్లో సెట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చదువుకోవడం ఒకటే అతనికి ఉన్నటువంటి ఏకైక మార్గం. చదవలేకపోతే ఈ కమ్ టు బ్యాక్, అంటే నేను చదువుతా అనేటువంటి జైలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. సో ఇంకో కాల్ ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఫారెన్ లో ఎంబీబీఎస్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు, నీట్ టెస్ట్ ఉంటది. అందులో ఎంసీఏ అందులో పాస్ అయితే అంటే ఎంసీఏ టెస్ట్ పాస్ అయినట్టు, తర్వాత పీజీలో కూడా సీటు వచ్చినట్టు బాగా మార్క్స్ వస్తాయని చెప్పేసి విన్నాం. అదే ఎంతవరకు కరెక్ట్ అని? సరే, ఇప్పుడు నీటు ఇండియాలో ఎట్లా ఉందో అక్కడ ఎంసీఏ అనేది ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కి ఉద్దేశించినటువంటి ఫారిన్లో చదివేటువంటి విద్యార్థుల కోసం పెట్టే ఎంసీఏ స్క్రీన్ టెస్ట్.
ఇది కంప్లీట్గా 300 మార్కులకు ఉంటుందండి. 150 మార్క్స్ కంప్లీట్ థియరీ, 150 మార్క్స్ కంప్లీట్గా ప్రాక్టికల్స్. అంటే థియరీ ఉక్రెయిన్, రష్యా, చైనా ఇంకా ఏ కంట్రీలో చదివినవాడైనా థియరీ చదువుకొని సొంతంగా చదువుకొని బాగా హార్డ్ వర్క్ చేస్తే పాస్ అవుతాడు. కానీ ప్రాక్టికల్ విషయానికి వస్తే ఇండియన్ డిసిఎస్ మీద ప్యాటర్న్ మీద మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఏ ఫారిన్ కంట్రీలో అయితే ఇండియన్ డిసిఎస్ మీద ప్రాక్టికల్స్ చేస్తాడో ఆ స్టూడెంట్స్ ఎంసీఐ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంసీఐ ఫారిన్లో చదువుకున్నంత వరకు ఎంసీఐ ఎలిజిబిలిటీ టెస్ట్ కంపల్సరీ ఇండియన్ స్టూడెంట్స్ రాయాల్సిందే అండి. ఫారిన్ పోయి చదువుకోవచ్చింది, వీడు చదువుకున్నాడా, అసలు వీనికి నాలెడ్జ్ ఉందా, వీడు ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా అనేటువంటి దాని మీద ఎంసీఐ ఉద్దేశించినటువంటి టెస్ట్. అది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టేది. అది కంపల్సరీ పాస్ కావాలి. అది పాస్ కాకపోతే ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, ఇంకా పీజీ చేసుకోవడానికి కానీ, ఇంకా గవర్నమెంట్ జాబ్ చేసుకోవడానికి కానీ ఎలిజిబిలిటీ ప్రస్తుతానికైతే లేదండి. ఇంకా రాబోయే కాలంలో జ్యోతిష్కం మేము చెప్పలేము కాబట్టి అది ఉంటుందా పోతా అనే దాని మీద సందేహాలు మనం నిర్వీర్యం చేయలేము. అది పార్లమెంట్లో చట్టం చేస్తుందని బయట అందరూ రూమర్ లేపుతున్నారు. అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, బట్ వీ కెనాట్ అష్యూర్. ఓకే కనకాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్. మెడికల్ కోర్స్కి సంబంధించి వ్యూవర్స్కి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టేట్ ఇన్ టు V6 న్యూస్.